గెలవడానికి ఇప్పుడున్నంత కష్టంగా ఎప్పుడూ లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రతిరోజు మీరు మీ ఫోన్ స్క్రీన్ చూస్తూ మీ బ్రెయిన్‌ని ఫ్రై చేసుకుంటున్నారు. మీ అటెన్షన్ స్పాన్‌ని చంపేస్తున్నారు. మీ టార్గెట్ ఫోకస్‌ని చంపేస్తున్నారు. అలానే మీ టార్గెట్ పొటెన్షియల్‌ని కూడా కంప్లీట్‌గా డ్యామేజ్ చేస్తున్నారు. దీనివల్ల నీకు తెలియకుండానే నువ్వు నీ సక్సెస్‌కి చాలా దూరం అయిపోతున్నావు. ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పుడున్న యావరేజ్ హ్యూమన్ రిటెన్షన్ స్పాన్ ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువ. డైనమిక్‌గా ఆలోచించు. నువ్వు రైట్ నౌ ఒక చిన్న చేపతో కాంపిటీషన్‌లో ఉన్నావు. అంటే నువ్వు జస్ట్ కొంచెం డిసిప్లిన్ అండ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్‌ని మెయింటైన్ చేస్తే ఈజీలీ 90% ఆఫ్ పాపులేషన్ కంటే ముందుంటావు. కానీ మనం స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. నీ ఇంపల్స్‌ని, నీ టెంపరరీ అర్జెస్‌ని కంట్రోల్ చేసుకునే అబిలిటీ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా నీ ఫ్యూచర్ సక్సెస్‌తో లింక్ అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీరు డిసిప్లిన్‌గా ఉండలేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఇట్స్ సింప్లీ ఇంపాసిబుల్. అందుకే మీ అర్జెస్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చేస్తున్నది అందుకే. ఎందుకంటే ఇదంతా మీ బ్రెయిన్‌ని కంప్లీట్‌లీ డీక్లటర్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీ బ్రెయిన్ మిమ్మల్ని రూల్ చేయలేక మీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఈరోజు నేను మీకు కావాల్సిన ఒక ప్రాక్టికల్ అప్రోచ్ చెప్తా. ఇది మీ లైఫ్‌ని కంప్లీట్‌గా రీగెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద రియల్ యాక్షన్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాన్ స్టాప్ వాచింగ్ చీప్ డోపమైన్ కంటెంట్. ఇది వినడానికి చాలా కామన్‌గా అనిపించవచ్చు. కానీ 99% ఆఫ్ యూత్ ఈ మైండ్లెస్ స్క్రోలింగ్‌ని అంత ఈజీగా మానలేకపోతున్నారు. రీల్స్ అండ్ షార్ట్స్ చూద్దాం అనేది నీ బ్రెయిన్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేయడానికి అన్నిటికంటే చెత్త మార్గం. ఇక్కడ రియల్ ప్రాబ్లం మీరు ఫోన్ ఓపెన్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు అని మాత్రమే కాదు. అఫ్కోర్స్ మీరు రీల్స్ చూడడం మానేస్తే మీ దగ్గర క్యాలిక్యులేషన్‌కి ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది. కానీ మిగతా డ్యామేజ్తో కంపేర్ చేస్తే టైం వేస్ట్ అవ్వడం చాలా చిన్న సైడ్ ఎఫెక్ట్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ లిటరల్లీ మీ మైండ్ని కంప్లీట్‌గా ఫ్రై చేస్తుంది. ఇది ఒక డేంజరస్ డ్రగ్ యూజ్ చేసినప్పుడు మన బాడీ మీద పడే ఎఫెక్ట్ లాంటిది. డైరెక్ట్గా ఫోకస్ తగ్గిపోవడం, విపరీతమైన యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రావడం లాంటి ఇష్యూస్తో ఇది లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం నీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఈ చీప్ ఎంటర్టైన్మెంట్ యూసేజ్ మీ లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని స్మాష్ చేస్తుంది. ఇది అబ్సల్యూట్ ఫ్యాక్ట్. ఇప్పుడైనా యంగ్ జనరేషన్లో ఎంతోమంది డీప్ మెంటల్ ఫ్యాటిగ్యూని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళ బ్రెయిన్ పూర్తిగా రివైర్ అయిపోయింది. వాళ్ళ న్యూరల్ పాత్వేస్ మర్చిపోయాయి. అంటే రియాలిటీలో కష్టపడి సాధించడం కాకుండా జస్ట్ స్క్రీన్ మీద వేరే వాళ్ళ సక్సెస్ని, వేరే వాళ్ళ లైఫ్ని చూసి టెంపరీగా సాటిస్ఫై అయ్యేలా బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారు. అండ్ ఒక స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే కంటిన్యూస్గా స్క్రోలింగ్ చేస్తారో వాళ్ళ లైఫ్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ దరిద్రమైన అలవాటు మానేయడానికి హెల్ప్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు ఈ ఇన్స్టెంట్ ప్రెజర్కి దూరంగా పెట్టాలి. నేను అర్థం చేసుకోగలను, ఇది చాలా అడిక్టివ్. దీన్ని సొసైటీలో చాలా నార్మలైజ్ చేశారు. కానీ ఇందులో హెల్తీ అండ్ నార్మల్ అనేది ఏమీ లేదు. దీని యొక్క లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా టెర్రబుల్గా ఉంటాయి. మీరు మీ స్క్రీన్ని స్వైప్ చేసిన ప్రతిసారి మీ బ్రెయిన్లో ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అంటే ఏంటి? ఒక మగాడు నిజ జీవితంలో ఏదైనా ఒక గొప్ప విషయం సాధించినప్పుడు బ్రెయిన్లో ఎలాంటి కెమికల్ రియాక్షన్ రిలీజ్ అవుతుందో అలాంటి సిగ్నల్ ఈ ఫోన్ చూడడం వల్ల రిలీజ్ అవుతుంది. సేమ్ అదే సిగ్నల్ మీరు మీ బెడ్ పైన పనుకొని సోఫాలో వాలిపోయి రీల్స్ చూస్తున్నప్పుడు మీ బ్రెయిన్కి అదే పాస్ అవుతుంది. అంటే ముఖ్యంగా మీరు మీ బ్రెయిన్కి నేను ఏదో సాధించేశాను అని అబద్ధం చెప్తున్నారు. ఇది నిజం కాదు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నీ బ్రెయిన్లో బగబగ మండే ఆ నర్వ్స్కి తెలియదు కదా. అందుకే మీ బ్రెయిన్కి ఫేక్ రివార్డ్ దొరికేస్తుంది. దీన్నే మనం చీప్ డోపమైన్ అంటాం. బికాస్ మీరు కష్టపడకుండానే మీ బ్రెయిన్ని మోసం చేసి డోపమైన్ దొరికేలా చేస్తున్నారు. అందుకే తర్వాత మీరు దేని మీద ఫోకస్ చేయలేరు. మీ మైండ్లో హార్డ్ వర్క్ చేసే అబిలిటీ పూర్తిగా తగ్గిపోతుంది. ఒకసారి మీరే జెన్యూన్గా ఆలోచించండి. మీ డోపమైన్ రిసెప్టార్స్ కంటిన్యూస్ యూసేజ్ వల్ల కంప్లీట్గా టైర్డ్ అయిపోయాక మీ మైండ్లో కెరీర్ గోల్స్ మీద ఇంకా ఎలా ఫోకస్ చేయగలదు? అఫ్కోర్స్ రోజంతా ఆ డర్టీ డిజిటల్ బిజినెస్ చేశాక మీకు నార్మల్ బుక్స్ చదవడం కానీ వర్క్ చేయడం కానీ బోరింగ్గానే అనిపిస్తుంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈ ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ వల్ల నువ్వు కోల్పోతున్నది కేవలం టైం మాత్రమే కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు ఒక బర్గర్ తింటే డోపమైన్ 100% పెరుగుతుంది. ఒక సిగరెట్ తాగితే 200% హైక్ అవుతుంది. కానీ ఈ రీల్స్ షార్ట్స్ని కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తే నీ డోపమైన్ లెవెల్స్ డైరెక్ట్గా 250% క్రాష్ అవుతాయి. కానీ ఇక్కడే ఒక డేంజరస్ మ్యాట్రిక్స్ ఉంది. ఈ డిజిటల్ స్క్రీన్ నీ డోపమైన్ని ఎంత ఫాస్ట్గా ఎలివేట్ చేస్తుందో అంతే తొందరగా నార్మలైజ్ బేస్ లైన్ కంటే కిందకి తీసేస్తుంది. దీనివల్ల ఒక వీడియో చూసేసిన వెంటనే నీకు తెలియకుండానే ఒక ఎంప్టీనెస్, ఒక దారుణమైన లేజినెస్
నిన్ను లాక్ చేసేస్తాయి. ఎగ్జాక్ట్గా డ్రగ్స్ దిగిపోయాక వచ్చే హ్యాంగ్ ఓవర్స్ లాంటిది ఇది. అందుకే ఒకవేళ నువ్వు ఈ ఫోన్ స్క్రోలింగ్ ఆపేసినా సరే, నువ్వు చదవాలన్నా, ఫ్యూచర్ గురించి కష్టపడాలన్నా నీకు బోర్గానే అనిపిస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ వైర్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడి నుంచి నీకు ఫోకస్ వస్తుంది? సో ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్ కి వస్తా. అసలు ఈ ట్రాప్ నుంచి బయట ఎలా పడాలి? ఇక్కడే నీ లైఫ్ ని ఫ్లిప్ చేసే రియల్ పాయింట్ వస్తుంది. ఫైండ్ యువర్ రియల్ పర్పస్. సైంటిఫిక్ గా క్యాలిక్యులేషన్ చేస్తే ఏ మనిషి లైఫ్ లో అయితే ఒక స్ట్రాంగ్ టార్గెట్ ఉంటుందో, ఎవరికైతే స్ట్రాంగ్ పర్పస్ ఉంటుందో, వాళ్ళే ఇలాంటి చీప్ అడిక్షన్స్ లో త్వరగా పడిపోతారు. మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు? మంచి కాలేజ్, నార్మల్ జాబ్, లైఫ్ సెటిల్. కానీ ఆ యావరేజ్ ఆప్షన్స్ నీకు పొటెన్షియల్కి సరిపోదని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు మాత్రం కూర్చొని డైలీ 5 hours రీల్స్లో లైఫ్ తిరిగేస్తున్నావు. పేరెంట్స్ బయట ఎండనక వాననక కష్టపడి నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు. నీ కళ్ళ ముందు నీ పేరెంట్స్ పడే ఆ కష్టం క్లియర్గా కనిపిస్తే నీ చేతిలో ఉండే ఆ ఫోన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కేవలం మనీ నిన్ను డ్రైవ్ చేయడం లేదు మామ. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే నిన్ను లిమిటెడ్ జోన్ నుంచి ఇన్ఫైనిట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చివరిగా ఒక డైనమిక్ ఛాలెంజ్ విజువలైజేషన్. మైండ్కి స్ట్రైట్గా ఎక్కించుకో. చాయిస్ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడో డిజైన్ చేసిన యాప్కి బానిసై నీ అమ్మా నాన్నల కష్టాన్ని రోడ్డు మీద పడేస్తావా? లేదా ఆ అడిక్టివ్ జోన్ నుంచి బయటకు వచ్చి గేమ్ స్టార్ట్ చేస్తావా? ఈ 7 days ఛాలెంజ్ నీ లైఫ్లో బోల్డ్ స్టెప్ అవుతుంది. నువ్వు ఈ ఛాలెంజ్కు రెడీ అయితే, నీకు ఆ దమ్ము ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఇలా టైప్ చేయి, 7 days రియల్ లైఫ్ అని. ఇంట్లో పరిస్థితులు మారడం కోసం, నీలో ఉన్న ఆ మగాడిని నిద్ర లేపడం కోసం మన ఇన్స్పైర్ క్యాచ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. లెట్స్ టేక్ బ్యాక్ కంట్రోల్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.